ఇస్కాన్ కార్యకలాపాలు నిషేధించాలంటూ బంగ్లాదేశ్ ఢాకా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. నిషేధం విధించేందుకు కోర్టు నిరాకరించింది. అయితే దేశంలో ఇస్కాన్ ఇటీవల కార్యకలాపాలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో నివేదిక ఇవ్వాలని అటార్నీ జనరల్కు ఆదేశాలు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం చూస్తున్నాం బంగ్లాదేశ్ ఢాకా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఇస్కాన్ కార్యకలాపాలకు సంబంధించి మెయిన్గా. సో అప్డేట్స్ ఏమున్నాయి? రైట్ మనుష, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు అనేవి రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ఇక ఈ రోజుకు సంబంధించి బంగ్లాదేశ్ హైకోర్టులో ఇస్కాన్ దేవాలయం ఏదైతుందో దానికి సంబంధించిన కార్యకలాపాలని నిషేధం విధించాలంటూ కూడా బంగ్లాదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆ పిటిషన్ విచారించేందుకు బంగ్లాదేశ్ హైకోర్టు నిరాకరించింది. ఏదైతే గతంలో ఇస్కాన్ కృష్ణదాస్కు ఏదైతే బంగ్లాదేశ్లో అరెస్ట్ చేశారు, బంగ్లాదేశ్ జెండాను అవమానకరంగా వ్యవహరించారు, అవమానపరిచే విధంగా వ్యవహరించారంటూ కూడా ఇస్కాన్ టెంపుల్కి సంబంధించిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారితో పాటు 18 మందిని అరెస్ట్ చేశారు. అక్కడ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అసలు ఇస్కాన్ అనేది దేవాలయం అనేది అక్కడ ఉండకూడదు, దానికి సంబంధించిన కార్యకలాపాలు కొనసాగకూడదు అనేది బంగ్లాదేశ్లో ఒక పిటిషన్ కూడా కోర్టులో బంగ్లాదేశ్లో పిటిషన్ దాఖలు చేశారు. అంటే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే దేశంలో ఇస్కాన్ కార్యకలాపాలపై ప్రభుత్వం తీసుకున్న ఏదైతే చర్యలు ఉన్నాయో దానికి సంబంధించి నివేదిక ఇవ్వాలంటూ కూడా అటార్నీ జనరల్కు ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే ఇస్కాన్కి సంబంధించి కార్యకలాపాలపై కానీ ఇస్కాన్ టెంపుల్ మీద కానీ దానికి సంబంధించిన వారు ఎవరైతున్నారో బాధితులు ఎవరైతున్నారో వారిపై దాడులకు సంబంధించి కానీ ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏంటి అనేది నివేదిక ఇవ్వాలంటూ కూడా హైకోర్టు న్యాయమూర్తి అటార్నీ జనరల్కు ఆదేశాలు జారీ చేశారు. నిన్న కృష్ణదాస్తో పాటు పలువురు ఇస్కాన్ టెంపుల్కి సంబంధించిన వారిని 18 మందిని అరెస్ట్ చేశారు. అనేక మందిపై దాడికి పాల్పడ్డారు. ఎప్పుడైతే బంగ్లాదేశ్లో ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి షేక్ హసీనా ప్రధానమంత్రికి సంబంధించి వివాదం కొనసాగిందో అప్పటి నుంచి కూడా హిందువులపై దాడులు చేయడం కానీ వారిని హత్యలు, మానభంగాలు, అలాగే ఇళ్లలో దాడులకు తెగబడ్డం, ఇదంతా కూడా హిందువులను టార్గెట్గా చేసుకుని, అందులోని భారతదేశానికి సంబంధించిన వారిని టార్గెట్గా చేసుకుని వారు దాడులకు తెగబడుతున్నారు. ఎప్పటి నుంచి కూడా వివాదం కొనసాగుతుంది. హిందువులు ఎక్కడ కనపడితే అక్కడ వారిపై దాడులు చేస్తున్నారు. ఇక ఇటీవల ఇస్కాన్ టెంపుల్కి సంబంధించి కృష్ణదాస్పై దాడులు చేయడం, అతని టెంపుల్కి సంబంధించి కానీ వారి అనుచర వర్గం దగ్గర అందరి మీద దాడులు చేస్తే వారందరూ కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇస్కాన్ కార్యకలాపాలు నిషేధం విధించాలని కూడా హైకోర్టు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ పిటిషన్ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పటి వరకు ఏదైతే దాడులు జరిగాయి ఇస్కాన్ టెంపుల్పై కానీ అటు కృష్ణదాస్కి సంబంధించి కానీ వీటన్నిటిపై సంబంధించి ఇప్పటివరకు నివేదిక సమర్పించాలంటూ కూడా అటార్నీ జనరల్కు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. చూడాలి మరి ఏం జరగబోతుంది, ఇస్కాన్ కార్యకలాపాలపై అటార్నీ జనరల్ ఎటువంటి నివేదిక ఇస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివ.